బ్రతికుండగా కలిసి ఉండడం చేతకాక దెబ్బలాడుకుని చచ్చిపోయిన తర్వాత ఏడవద్దు. రామాయణ సారాంశం. దానివలన ఉపయోగం ఉండదు. ప్రవచనం చేసేటప్పుడు అలా బ్రతకద్దని చెప్పడానికి పనికొస్తుంది. బతికున్న నాళ్ళు ఒక్క పుష్పగుచ్ఛంలోని పువ్వుల్లా కలిసి ఉండండి అన్నదమ్ములు. అందుకే రాముడు అంటాడు యుద్ధకాండలో, ఒక చోట లక్ష్మణుడు పడిపోతే, దేశే దేశే కలత్రాణి దేశే దేశే చ బాంధవా తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర అంటాడు. ఎక్కడికి వెళ్ళినా పిల్లనిస్తారు, ఎక్కడికి వెళ్ళినా బంధువులు స్నేహితులు దొరుకుతారు. తోడ పుట్టినవాడు, ఒక తల్లి తండ్రి కడుపున ఈ శరీరంతో పాటే కలిసి పుట్టిన వాళ్ళు ఇక రారు. వాళ్ళు ఈ జన్మకి వాళ్ళు ఒక్కళ్ళే. వాళ్ళే నా తమ్ముడు అని పరిచయం చేస్తే వాడే, మా అక్క అంటే అదే, మా చెల్లి అంటే అదే. నాతో కలిసి పుట్టిన వాళ్ళు వాళ్ళే. నాకు అక్క అయ్యేవాళ్ళు, తమ్ముడు అయ్యేవాళ్ళు, అన్న అయ్యేవాళ్ళు ఉండొచ్చు, కానీ ప్రధాన స్థానాలు అవి రక్త సంబంధం అయినప్పుడు ఆ స్థానాలు దెబ్బలాడుకుంటే మనుష్య జన్మకి అసలు అర్థం లేదు. కనీసం అన్నదమ్ములుగా పుట్టిన వాళ్ళు కలిసి ఉండకపోతే, అభిప్రాయ భేదాలుంటే ఎక్కడో మీ ఇద్దరికి ఇష్టమైన ఒక్కటి చేయి చాలు. మీ అన్నయ్యకి పౌరాణికం సినిమా ఇష్టం, అన్నయ్యతో కలిసి సంతోషంగా గడపడానికి అన్నయ్యకి ఇష్టం లేనివి మానేసి అన్నయ్యతో కలిసి మాయాబజార్ సినిమాకి వెళ్ళొచ్చు చాలు. అన్నయ్యతో కలిసి అన్నదమ్ములుగా పుట్టినందుకు దెబ్బలాడుకోకుండా ఉండడానికి కావలసినంత సంస్కార బలం లేకపోతే, అన్నయ్య మాటంటే పడలేకపోతే, కనీసం మీ ఇద్దరికీ ఏది మాట్లాడుకుంటే దెబ్బలాట రాదో అది మాట్లాడుకుని బతికేయండి తప్ప దెబ్బలాడుకుని మాటలు లేకుండా మాత్రం బతక్కండి. అలా బతికితే ఎంతమందికి చులకనో. ఓ పెళ్ళి అవుతుంది, ఓ పేరంటం అవుతుంది, ఏమిటో ఆయన అంత గొప్పవాడు అంటారు కానీ వాళ్ళ తమ్ముడే రాడు, వాళ్ళ అక్కే రాదు, వాళ్ళ చెల్లే రాదు. ఎంతటి కీర్తివంతుడే ఏం ప్రయోజనం? అన్నదమ్ములు దెబ్బలాడుకోకూడదు, అక్క చెల్లెళ్ళు దెబ్బలాడుకోకూడదు. చక్కగా అక్క చెల్లెళ్ళు వస్తే ప్రేమగా చూసి పసుపు కుంకాలు పెట్టి పంపించిన ఇల్లు, అన్నదమ్ములు కూర్చుని మాట్లాడుకుని సంతోషంగా నవ్వుకుంటూ ప్రవర్తించిన ఇల్లు అసలు మనుష్యులన్నబడేటటువంటి వాళ్ళు ఉన్న ఇల్లు. అన్నదమ్ములే దెబ్బలాడుకుంటే ఆ కన్నవాళ్ళు ఏడుస్తారు ఏ లోకంలో ఉన్నా. కాబట్టి రామాయణ సారాంశం ఒక్కటే. అందుకే అంతమంది అన్నదమ్ములు, చిట్ట చివరి వరకు అలా మిగిలిపోయిన అన్నలు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఆఖరణ కొడుకులకి పట్టాభిషేకం చేసి అవతార పరిసమాప్తి చేసేసిన ముందు తమ్ముడు వెళ్ళిపోయారంతే. అంత అసలు ఉండలేకపోయారు వాళ్ళు. అంత అందమైనటువంటి జీవితాలు ఎలా బ్రతకాలో అన్నదమ్ములు తోబుట్టువులు మనకి నేర్పుతుంది రామాయణం.